హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ విషయంలో హైకోర్టుకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను మీకు మార్నింగ్ వీడియో చేశాను. సో దానికి కొంతమంది, అంటే దానికనే కాదు, ఈ పోలీస్ కానిస్టేబుల్ టాపిక్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి ఏ టాపిక్ అయితే ఉందో ఆ టాపిక్కి సంబంధించిన వీడియో చేసిన ప్రతిసారి చాలా మంది కొంచెం వరస్ట్గా మెసేజ్ అయితే పెడుతున్నారు. సో వాళ్ళకు నేను చెప్పే ఒక సజెషన్స్ ఒకటే, అంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్. బ్రదర్, మీరేమీ మీ ఆస్తులు ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు, నేనేమి మిమ్మల్ని ఏమీ అడగట్లేదు, నాకు వచ్చింది ఏది లేదు. నేను ఎంతసేపు ఉన్నా ఏపీఎస్ఎల్ పిఆర్బి ఆస్పిరెంట్స్ కోసం అందులో న్యాయం ఉంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా అంగీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పాత్ర అంతేనది, ఓకేనా. అందులో నేను అమౌంట్ తిన్నది లేదు, చేసింది లేదు. బట్ చాలామంది కొంచెం వరస్ట్గా మెసేజ్ పెడుతున్నారు. సో నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, అక్కలు, తమ్ముళ్ళు లేదా అన్నలు ఏమైనా అనుకోండి, ఇక నుంచి సహించేది లేదు. నేనైతే అవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. అకార్డింగ్ టు సోషల్ మీడియాలో ఏదైనా రాంగ్ పోస్టు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు. వాటి మీద నేను కేసు వేసేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. కాబట్టి మీకు ఇష్టం లేకపోతే వీడియోని స్కిప్ చేసేసేయండి, అవసరమన్న వాళ్ళకి చేరుతుంది అది, ఓకేనా. బట్ నా మీద మాత్రం మీరు ఇష్టమైనటువంటి పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని లీగల్గా ప్రొసీడ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను. మీరు ఎక్కడ ఉన్నా సరే అందులో ఇరుక్కుపోయేది మీరే. మీరు గవర్నమెంట్ జాబ్ ఇంకా మీరు లైఫ్లో కూడా దానికి అర్హులు కాదు. సో నాదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి మీకు నచ్చకపోతే వీడియోని స్కిప్ చేయండి అంతే, ఓకేనా. బట్ ఇలా రాంగ్ పోస్టులు పెట్టి అసభ్యకరంగా మాట్లాడడం మంచి పద్ధతి అయితే కాదు. నేను మీకు ఒక బ్రదర్ లాంటి వాడిని, మీరు నాకు ఒక బ్రదర్ అంతే. మీకు నచ్చితే చూడొచ్చు, లేదంటే స్కిప్ చేయండి, ఓకేనా. ఫ్రెండ్స్, ఇక హైకోర్టుకు సంబంధించినటువంటి అప్డేట్ మీరందరికి తెలిసింటుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు, మనము అంటే నేను టెలిగ్రామ్లో కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను, బట్ అది అందరికీ చేరేలా లేదు, అందుకనే వీడియో చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకా రాంగ్ మెసేజెస్ కోసం కూడా చేద్దామనేటువంటి ఉద్దేశంతో, ఇక పిఆర్బికి మీరు మెయిల్స్ చేశారు కదా, వాటన్నిటిని స్క్రీన్ షాట్ తీసి నేను కింద ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, దాంట్లో అయినా షేర్ చేయండి, లేదంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నాకు మెసేజ్ పెట్టండి, ఓకేనా. ఆ స్క్రీన్ షాట్స్ నాకు పెట్టేస్తే వాటితో మాకు కొంచెం పని ఉంది. ఇక ఎందుకంటే 18th రోజు మనకు ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతున్నటువంటి అవకాశం అయితే ఉంది. బట్ జరుగుతుంది, జరగాలి. కాబట్టి దీనికి అందరికీ మీ సపోర్ట్ కూడా కావాలి. కాబట్టి ఏవైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో వాటన్నిటిని త్వరగా ఫాస్ట్గా సెండ్ చేస్తే ఫర్దర్ స్టెప్స్ ఏవైనా ఉంటే మేము ఫార్వర్డ్ చేస్తాం, ఓకేనా. ఇక నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.